హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసి కొబ్బరి పొడిని కూడా నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటో, నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజ్ టమాటో ఒకటి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ వేగుతున్న మసాలాలని వేసి టమాటాని కూడా కుక్ చేస్తున్నాను. టమాటా తొందరగా మెత్తబడిపోతుంది. టమాటో మగ్గిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న చికెన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఉప్పు పసుపు మాత్రమే వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. మొత్తం మసాలాకి పచ్చి వాసన రాకోకుండా అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం వాటర్ వేయకూడదు. లాస్ట్ వరకు చికెన్లో నుండి మెల్లిగా వాటర్ అవే వచ్చేస్తాయి. చికెన్లో నుండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ కారం ఎక్కువ ఘాట్ లేదు కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పొడిని కూడా వేసి కలుపుకోవాలి. చికెన్లోని వాటర్తోనే ఇలా బాగా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో మనకి గ్రేవీకి ఎంత వాటర్ ఉండాలో చూసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 8 విజిల్స్ 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కోడి కూర రెడీ అయిపోయినట్లే. మనం చికెన్లో వాటర్ యాడ్ చేసే ముందు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనం వాటర్ వేసేసి కుక్ చేసుకుంటే చికెన్ కర్రీలో ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అలా ఏం ఉండకుండా కరెక్ట్గా సరిపోతాయి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.